హలో హలో బ్రదర్స్ సిస్టర్స్ ఆల్ గుడ్ ఆల్ గుడ్. సో అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. ఓకే సూపర్, ఎంజాయ్ చేయండి అయితే. సో ఇంతకుముందు చేసిన వీడియోస్ చూసారు మీరు అందరూ, చాలామంది అడిగారు బాగానే ఉన్నాయని. థ్యాంక్ యూ. ఇప్పుడు సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మా ఫ్రెండ్ ఒకడు, మా దోస్తు కూడా ఏం అడిగింటే నన్ను, అంటే ఇక మేము మామ అని పిలుస్తాము. సో ఏమన్నాడంటే, మామ ఏంది మీరు ఇండియన్ మ్యాంగోస్ ఇన్నిగనం తీసుకొస్తుర్రు కానీ ప్రైస్ మాత్రం తీస్తలేరు, ప్రైస్ మాత్రం 25-26 ఉంది. మరి మన ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటాం, దాన్ని లీడిల్లో. సో లీడిల్లో మరి అంత చీప్ ఉంటుంది లీడిల్లో, మరి మన ఇండియన్ మ్యాంగోస్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంటుందా అన్నాడు. అంటే నేనేమన్నా, మామ ఇప్పుడు లీడిల్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, మనది ఇండికేట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు లీడిల్ మ్యాంగోస్కు ఇండియన్ మ్యాంగోస్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పోల్చొద్దు, ఓకేనా. సో అది వేరే ఇది వేరే, సో దీన్ని పోల్చొద్దు, అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ అంటే ఇక అందరికీ నీతో పాటు అందరికీ ఇది ఆన్సర్ ఇదే. సో ఎందుకు మళ్ళీ ఆయనతో ఏదో లక్షల కోట్లు వస్తున్నాయి అనుకోవాలి, అంత సీన్ లేదు ఇక్కడ. సో ఫస్ట్ ఇంకోటి, వీఆర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్ ఇన్ ఐర్లాండ్. ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్. ఓకే, సో మీరు మ్యాంగోస్ బుక్ చేయాలంటే మ్యాంగో మాట్లాడాయి లేదా ఏషియన్ మాట్లాడాయిలకు పోండి, మీకు ప్రైస్ కనిపిస్తుంది, మీరు బుక్ చేసుకోండి. డబ్లినే కాకుండా ఆల్ ఓవర్ ఐర్లాండ్ డెలివరీస్ చేస్తాను. ఓకే, మా బండ్లు రోజు తిరుగుతూనే ఉంటాయి, రోజు ఇస్తూనే ఉంటారు, ఒక సండే తప్ప. ఓకే, మా పిల్లలు మస్తు హార్డ్ వర్క్ చేస్తారు. ఈసారి మేము ఆల్మోస్ట్ ఎన్ని ఇంపోర్ట్ చేసినామని చెప్పా, ఎందుకంటే ఇక ఎన్ని తీసుకొచ్చినామని చెప్తే ఇక మళ్ళీ ఇప్పటికే 10 మంది పోటీకి వచ్చారు, మళ్ళీ రేపు పొద్దున నెక్స్ట్ ఇయర్ ఇంకో 20 మంది పోటీకి వస్తారు మళ్ళీ. ఓకే, అందుకే ఏం చెప్పక అవన్నీ, కానీ ఎందుకు ఎక్స్పెన్సివ్ అన్న సంగతి జల్దీ చెప్పేస్తాం మాట ముచ్చట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాంగోస్ అనేది ఈ గిప్లలో రాదు. ఈ మ్యాంగోస్ అనేది మన ఎయిర్ ఫ్లైట్లో వస్తుంది, అంటే ఎమిరేట్స్, ఎతిహాద్, ఖతార్ ఎయిర్వేస్లో వస్తుంది. ఓకే, సో ఈ ఎయిర్ ఫ్లైట్ అనేది పర్ కేజీ లెక్కనే ఉంటుంది. ఓకే, మేము తీసుకొచ్చేటప్పుడు ప్రతిదీ కూడా ఎయిర్ ఫ్లైట్ కంటైనర్లో తీసుకొస్తాం, ఎయిర్ ఫ్లైట్ కంటైనర్. ఓకే, ఈ గిప్లలో రావు మ్యాంగోస్. ఆలుగడ్డ ఉల్లిగడ్డ వచ్చినట్టు, ఆలుగడ్డ కాదు కానీ ఆనియన్ మన డ్రై గ్రాసరీస్ అవన్నీ షిప్లలో వస్తాయి కదా, అవి వీటికి వేరే అదికి వేరే, అవి చీప్ ఉంటాయి అవి. ఈ దానికి ఎయిర్ ఫ్లైట్ అనేది టూ ఎక్స్పెన్సివ్, పర్ కిలో 320, 330, ఇంకొకసారి 350 కూడా ఉంటుంది, ఒక్కొక్కసారి 250 కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు నడిచే ప్రైస్ చెప్తున్నా, మోస్ట్లీ 300 పైనే ఉంది. సో ఈ మ్యాంగో కాస్ట్ కంటే ఎక్కువ మనకి ఎయిర్ ఫ్లైట్ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, యాక్చువల్ మ్యాంగో కాస్ట్ తక్కువనే ఉంటుంది మీరు అన్నట్టు, కానీ ఇక్కడికి రావాలంటే అది ఏమంటారు దాన్ని, ఫ్లైట్లో ఎయిర్ ఫ్లైట్లో రావాలి కదా, అది ఎక్స్పెన్సివ్. ఈ రెండు కాకుండా మళ్ళీ వేరే అడిషనల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, ఇక్కడ రాగానే మనకు వీడు ఏమన్నా మన బీసీపీ వాడు, అంటే ఐరిష్ కస్టమర్స్ వాడు, ఇట్లా తీసుకోపో అని చెప్పి ఏం చెప్పాడు, వాని ఫీజు వానికి కట్టాలా. ఓకే, బాక్స్కు 3 రోజులు ఛార్జ్ చేస్తారు వాళ్ళు, బాక్స్కు ఎయిర్పోర్ట్ హ్యాండ్లింగ్ ఫీజ్ అని, బీసీపీ ఫీజ్ అని, అదని ఇదని బాక్స్కు 3 రోజులు ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో అది కూడా కట్టాలి కదా మళ్ళీ. ఓకే, మళ్ళీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి దానికి కూడా పైసలు కట్టాలి. ఇవన్నీ ఇక్కడ లోకల్ కాస్ట్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రాగానే సీదా ఎయిర్ ఫ్లైట్ నువ్వు వాడేం పంపించడు, మన పిల్లలు పోవాలి, వ్యాన్ వేసుకోవాలి, వ్యాన్కి పైసలు, ఇక వ్యాన్ మనదే అనుకోండి, సొంత వ్యానే, కాకపోతే ఆ వ్యాన్లో వేసుకొని అలా పెట్రోల్ అయితే పోయాలి కదా. సో ఆడదాకా పోయి వ్యాన్లు వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేరే రోజులో పెట్టాలి. వేరే రోజులో పెట్టినాక మనకి 10-20 ఆర్డర్లు 50 ఆర్డర్లు రావు మనకి వచ్చినాయంటే ఎవ్రీ వీక్ ఒక దగ్గర 700-800 ఆర్డర్స్ ఉంటాయి మనకు, ఆల్ ఓవర్ డబ్లింగ్లో చేయాలి మళ్ళీ. సో ఇంటింటికి తీసుకుపోయి ఇస్తారు మా వాళ్ళు, డోర్ డెలివరీ చేస్తారు. ఇవన్నీ చేయాలంటే కథ ముచ్చట మస్తు ఉంటుంది. సో ఇవన్నీ కాస్ట్లు వేసుకో. ఇంకొకటి మెయిన్ ఇక్కడ ఇంకోటి, మన ఐర్లాండ్లో వచ్చే ప్రతి మ్యాంగో కూడా హాట్ వాటర్ ట్రీట్మెంట్ అయ్యి వస్తుంది ఇండియాకి వెళ్ళి. సో ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో, హాట్ వాటర్ ట్రీట్మెంటు ఈ యూకేకి కానీ లేకపోతే ఈ వేరే కంట్రీస్ కానీ లేదు హాట్ వాటర్ ట్రీట్మెంట్. ఎస్పెషల్లీ మన ఐర్లాండ్కి మాత్రం హాట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది మస్ట్ అనమాట. ఈ హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, మ్యాంగోలు కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఓకే, ఆ డ్యామేజ్ అయిన మ్యాంగోస్ తీసి పడేస్తారు, ఆ వేస్టేజ్ కూడా మళ్ళీ మన మీద వేస్తారు వాళ్ళు. ఇంకోటి, ఇప్పుడు మనం తెచ్చేది ఏదో అల్ఫాన్స్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు మన మ్యాంగోస్ అన్ని ముంబైకి వెళ్ళి వస్తాయి, కానీ ముంబైలో దొరికేది అల్ఫాన్స్ దొరుకుతుంది. కానీ మనం అల్ఫాన్సోతో పాటు కేసర్ అని, బంగినపల్లి అని, దశేరి అని, లంగడా అని, మల్లిక అని, గోల్డెన్ కేసర్ అని, రసాలు అని, చిన్న రసాలు అని, ఇంకా చెరుకు రసాలు అని, ఇక చిన్న మామిడి అని, హిమాయత్ మ్యాంగో అని, ఇంకోటి ఇదేమో ఏమంటారు దాన్ని మియాజాకి, జపనీస్ మియాజాకి అని 20 రకాల మ్యాంగోస్ తెస్తాం మనం. సో ఇవన్నీ మళ్ళీ లోకల్లా, అంటే ఇండియాలో వేరే స్టేట్ నుంచి వస్తాయన్నమాట. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళి మనం తీసుకొస్తాం ఈ రసాలు, బంగినపల్లి ఇవన్నీ తీసుకొస్తాం. గట్లనే మన ఇవి ఏమంటారు దాన్ని, కేసర్ వచ్చేసి గుజరాత్కి వెళ్ళి వస్తాయి, రైటా. ఈ దశేరి, లంగడా ఇవన్నీ యూపీ ప్లస్ నార్త్ స్టేట్స్కి వెళ్ళి వస్తాయి. అట్లా వేరే స్టేట్స్కి వెళ్ళి మళ్ళీ అవన్నీ వ్యాన్లలో వేసుకొని ముంబైకి వస్తాయి. ముంబైకి వచ్చాక మా వాళ్ళు గ్రేడింగ్ చేస్తారు, గ్రేడింగ్ చేసి హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి బాక్స్ ప్యాకింగ్ చేసేసి ఇవన్నీ మళ్ళీ ఆడికెళ్ళి మన ఎయిర్పోర్ట్కి వచ్చేసి మళ్ళీ ఆడ క్లియరెన్స్ అయ్యి మళ్ళీ ఈడికి వచ్చి ఈడ మళ్ళీ కస్టమ్స్ క్లియరెన్స్ అయ్యి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి మళ్ళీ మా దగ్గరికి వెళ్ళి మళ్ళీ వ్యాన్లు ఎక్కి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేవారు కదా, గింత తతంగా ఉంటుంది. మరి ఛార్జ్ కాకపోతే ఏమైతే ఇవన్నీ కలుపుకొని గాడికి వస్తుంది ప్రైస్. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, వీఆర్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్ ఇన్ ఐర్లాండ్. ఒకవేళ మాకంటే ఎవరైనా తక్కువ ఇస్తున్నారు అనుకోండి ప్రైస్, ఇయ్యరు. ఒకవేళ ఇస్తున్నారంటే వాళ్ళ బాక్స్ వెయిట్ చెక్ చేయండి, మాది వచ్చేసి 3 కిలో పైన ఉంటుంది ప్రతి బాక్స్. వేరేళ్ళ దిగిన ఒకవేళ మాకంటే ₹1-2 తక్కువ అనుకో, వాళ్ళ బాక్స్ వెయిట్ అడుగుండి, నాకు తెలిసి వాళ్ళ బాక్స్ వెయిట్ 2.7 2.8 ఉంటుంది, లేదా 2.9 ఉంటుంది. కానీ మాలాగా 3 కిలో పైన ఉంటే చీప్గా ఇచ్చే ప్రసక్తే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, రైటా. మళ్ళీ ఒకసారి కలుద్దాం, బై.